తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు 11, 12వ తరగతులకు స్వతంత్రంగా కొనసాగుతున్న ఇంటర్ బోర్డును రద్దు చేసి దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కీలక మార్పునకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈ దిశగా కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి ఇంటర్ బోర్డుకు కూడా సమాచారం లేదు. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఈ నెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను బోర్డు అకస్మాత్తుగా వాయిదా వేసినట్లు తెలిసింది. 1969-70 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న మాజీ ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలోని కోటారి కమిషన్ సూచనల మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాటైంది. అప్పట్లో ఉన్న పియూసి, హెచ్యుసి, ఎస్ఎస్ఎల్సి వంటి విధానాలను రద్దు చేసి ఇంటర్ కోసం ప్రత్యేక బోర్డును ప్రారంభించారు. ఇక అప్పటి నుండి 10వ తరగతి వరకు పాఠశాల విద్యగా, 11వ తరగతి నుంచి ఉన్నత విద్యగా పరిగణిస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం, కేరళ, మణిపూర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి 7 రాష్ట్రాల్లోనే ఇంటర్ కోసం ప్రత్యేక బోర్డులున్నాయని, 10వ తరగతి ఇంటర్ కోసం ప్రత్యేక బోర్డులు ప్రపంచంలో ఎక్కడా లేవని విద్యా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. 12వ తరగతి వరకు పాఠశాల విద్యలో భాగంగా ఉంటే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.